అప్పుల్లో 2000 అట్ట వచ్చినాయి. ఆయన ఉండగా 3000 వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక ఒక నెల 7000 వచ్చినాయి. ఈ నెల ఏమో 4000 వచ్చినాయి. అలా చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు మీలాంటి పెద్దవాళ్ళకి అందరికీ ఆనందమేనా? ఆనందమే. బాగానే తిరుగుతున్నారు. ఇప్పుడు లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదివరకు రోడ్లు చూసేవాళ్ళం ఇప్పుడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ గుంతలు, ఎన్ని యాక్సిడెంట్లు లేవు. ఇప్పుడు దాన్ని అరికట్టాకే మామూలుగా దాని మీద ఫోకస్ పెట్టి ఇంకా రోడ్లు బాగా చేస్తున్నారు. వెళ్తున్నాడు, చేసుకుంటూ వస్తున్నాడుగా. వెళ్ళలేని చోట్లకు కూడా ఆయన వెళ్ళి వస్తున్నాడు కదా. మా అమ్మ, నీ పేరు? సట్టారెడ్డి శాసమ్మ. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉందమ్మా, బాగానే ఉంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, నమ్మొచ్చంటావా పవన్ కళ్యాణ్ని? ఏమో మరి నేను ఎప్పుడు చూడలేదుగా, ఇదే చూస్తాను. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, తెలుసా? బాగా చేస్తాడని నమ్మకం ఉందా? ఏమో చేస్తే బాగా చేయొచ్చు. నమ్ముతావా నువ్వైతే పవన్ కళ్యాణ్ని? నువ్వైతే నమ్ముతావా పవన్ కళ్యాణ్ని? ఇక ఇప్పుడు నుంచి చేస్తే నమ్ముతాము. మరి రోడ్లన్నీ వేపిస్తున్నాడుగా, మంచిదే అంటావా? మంచిదే, మంచిదేనమ్మా. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చింది. మరి ఎలా ఉంది? మీలాంటి పెద్దవాళ్ళకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? పింఛన్ వస్తుందా? ఎంత అవుతుంది పింఛను? 4000. చంద్రబాబు నాయుడు గారు 4000 చేస్తానన్నారు కదా, నిజంగా చేసి మాట నిలబెట్టుకున్నాడా? 4000 ఇచ్చారు, నిలబెట్టుకున్నారు మాట. గతంలో ఎంత వచ్చేది పింఛన్ మీకు? అప్పుల్లో 2000 అట్ట వచ్చినాయి. ఆయన ఉండగా 3000 వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక ఒక నెల 7000 వచ్చినాయి. ఈ నెల ఏమో 4000 వచ్చినాయి. అలా చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు మీలాంటి పెద్దవాళ్ళకి అందరికీ ఆనందమేనా? ఆనందమే. 4000 చేయడం వల్ల మీకంటూ ఉపాధి కలుగుతుందమ్మా? ఏదైనా కొనుక్కోవడానికి కానీ తినడానికి అంతా బాగుందా? బాగానే. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఇలా చేసినందుకు? మీకు ఎలా అనిపిస్తుంది? మంచిది అనిపిస్తుంది. మీ పేరేంటి? మాలిక్. ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ద్వారా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన లీడర్గా ఎంచుకున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆయన రూలింగ్లో వచ్చినాక రోడ్లు కానీ మొత్తం పల్లెటూర్లకు వెళ్ళి తిరిగి రావడం కానీ మొత్తం బాగానే చేస్తుంది. అదేవిధంగా మనకి ఈ పరిసర ప్రాంతంలో నున్న అంటే అంబాపురం పాతపాడి పంచాయతీ కానీ ఇటుపక్క చూస్తున్నట్లయితే లైక్ వికాస్ కాలేజ్కి వెళ్ళడానికి కానీ హైవే సరౌండింగ్ గన్నవరం లొకేషన్స్ కానీ చాలా చండాలంగా ఉండేది రోడ్స్ గత 5 సంవత్సరాలు. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చింది. డెవలప్మెంట్ బాగుందండి. కొంతకుముందు యాక్సిడెంట్లు అయ్యాయి, ఇప్పుడు రోడ్లన్నీ బాగానే వేశారు, బాగానే తిరుగుతున్నారు. ఇప్పుడు లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓవరాల్ ఈ యాంటీ 360 డిగ్రీస్లో ఓవరాల్ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి. కృష్ణవేణి స్కూల్స్ కానీ, రవీంద్ర స్కూల్ కానీ, కిరణ్ స్కూల్స్ కానీ, అటుపక్క చూస్తే నున్నకి వికాస్ కాలేజ్ అన్ని రన్వే అంతా స్టూడెంట్స్ అసోసియేషన్ మొత్తం ఓవరాల్ ఇటుపక్కే. సో ఇక్కడ నుంచి అయినా స్టూడెంట్స్కి బాగుంటుంది అంటారు? రోడ్స్ పరంగా చాలా బాగున్నాయా లేవా? రోడ్ల పరంగా బాగున్నాయి. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ప్రకారం చూస్తే ప్రజలకు మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉందా? సినిమా నటుడు కదా. ఇంకా ఆయన ఫస్ట్ సినిమాలు పక్కన పెట్టేసి అయితే రాజకీయాల్లోకి వచ్చి ఫస్ట్ రాజకీయాల గురించే పట్టించుకుంటున్నారు. ఓకే. ఇంకా మాలాంటి యువత ఏంటంటే ఓజీ అనేసి కొద్దిగా గోల్ చేస్తున్నారు, కానీ ఆయన ఒకటే చెప్తున్నారు. ఆయన మొత్తం ఇంకా ఫస్ట్ మేము పరిపాలించుకున్న తర్వాత ఏదైనా సినిమా ఫీల్డ్లోకి రావడం అనేది ఆయన చెప్తారు. ఆయన ఒక మూవీ తెస్తే ఎన్నెన్నో డబ్బులు వస్తాయి, ఓజీ తీస్తే ఎన్నెన్నో డబ్బులు వస్తాయి. ఓజీ కోసం చాలా వెయిటింగ్గా ఉన్నారు. ఈ టైంలో తీస్తే మూవీ ఇంకా కొన్ని కోట్లు వస్తాయి. కానీ ఓజీ అని నన్ను డిస్టర్బ్ చేయకండి, నన్ను పని చేసుకొనియండి అయ్యా అని అంటున్నారు కదా కామెంట్. ఒక లీడర్ మాట్లాడిన స్కిల్స్ అనేది కనబడుతున్నాయి ఆయనలో కనబడుతున్నాయి మీకు? అంటే ఇప్పుడు ఆయన మూవీ తీస్తే ఆ వచ్చిన మూవీ కూడా ఇలా పార్టీ ఫండ్ కింద పెట్టేసి ఆయన రన్ చేద్దాం అనే థాట్లో ఉన్నారు ఆయన కూడా. ఇప్పటి వరకు ఏ లీడర్స్ ఏ నాయకులు కూడా వెళ్ళలేని ప్రాంతానికి కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. రీసెంట్గా చూసుకుంటే మన్యం పార్వతీపురం అనే గిరిజన ప్రాంతానికి కూడా వెళ్ళారు. ఇప్పటి వరకు అటువైపు ఏ లీడర్స్ కూడా వెళ్ళలేదంట, అటువైపు రోడ్లు కూడా బాగోవంట. పవన్ కళ్యాణ్ వెళ్ళారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మరి గత ప్రభుత్వంలో కూడా అలా మేము ఎప్పుడూ చూడాలి, ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. మరి ఇలా ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత ఆయన రావడం మాకు చాలా హ్యాపీగా. ఎలా చూడాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ని? గ్రేట్ లీడర్గానే చూడాలనుకుంటున్నాను. పేరేంటి? బాను. లాస్ట్ 5 years చూసావు, రోడ్స్ ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వం వచ్చింది, మరి డిప్యూటీ సీఎం చేతుల్లో పెట్టారు. పంచాయతీలు, మండలాలు, పల్లెటూర్లు అభివృద్ధి కనబడుతుందా రోడ్ల పరంగా? ఎలా అనిపిస్తుంది? ముందర ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అంటారు కాబట్టి అది బాబుది మొత్తం. ఆయన మొత్తం నీట్గా చేసుకుంటారు, రోడ్ల మీద ఫోకస్ పెడతారు ఆయన ఫస్ట్. ఓకే. అది చూపిస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్. ప్రీవియస్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్కి ఎలా ఉండేది రన్వే రోడ్స్ పరంగా, ఇప్పుడైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్స్ పరంగా సౌకర్యాలు ఎలా ఉన్నాయి స్టూడెంట్స్కి?
ఇదివరకు రోడ్లు చూసేవాళ్ళం ఇప్పుడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ గుంతలు, ఎన్ని యాక్సిడెంట్లు. ఇప్పుడు దాన్ని అరికట్టాకే మామూలుగా దాని మీద ఫోకస్ పెట్టి ఇంకా రోడ్లు బాగా చేస్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మూవీలో ఒక యాక్టర్ అయినా మరి అలాంటి వ్యక్తి పొలిటికల్లోకి వచ్చారు, మూవీస్ చేసే అతను పొలిటికల్ ఏం చేయగలడు అని చాలామంది కామెంట్స్ చేశారు గతంలో. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడున్న రూలింగ్ ప్రకారం చూస్తే ఏం చెప్తాం? అదే అనుకున్నాం అందరం, ఓన్లీ యాక్టరే కదా ఏం చేస్తారా అని అనుకున్నాం. అందుకనే అందరూ కలిసి ఛాన్స్ ఇచ్చారుగా, వాళ్ళకి ఇచ్చినట్టే ఇప్పుడు అదే చూపిస్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్కి మంచి కంపెనీస్, మంచి ఇండస్ట్రీస్, ఒక ఐటీ మినిస్టర్ లోకేష్ గారి ద్వారా కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ బాగా చదువుకున్న వ్యక్తులు. గతంలో లీడర్స్ అంటేనే చాలా ఏంటో చూసేవాళ్ళం అని చాలామంది కామెంట్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఎంత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన పర్సన్స్ మన కంపెనీస్ ఏమైనా వస్తాయని నమ్మకం స్టేట్ వైజ్ వస్తాయని నమ్మకం ఉంది బ్రో. ఒక విజన్లో కనబడుతుందా? విజన్ కనబడుతుంది ఇప్పుడు, అదే చూపిస్తారు. ఇంకా ఉంది కదా, టైం ఉంది కదా, వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి డెఫినెట్గా నమ్మొచ్చు. అదే ఏ సినిమా యాక్టర్ అదే అని చెప్పి కామెంట్ చేశారు, దానికి చూపిస్తున్నారు ఇప్పుడు. అదే నమ్మచ్చు, డెఫినెట్గా నమ్మచ్చు. ఎవరు ఏ లీడర్స్ కూడా వెళ్ళలేని ప్రాంతానికి కూడా ఆయన డిప్యూటీ సీఎం అయ్యి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఆయన ఇంత త్వరగా అటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి అటువైపు రోడ్లు లేవు అని చెప్పి చూసి రోడ్లు శాంక్షన్ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? అదొకటే కాదండి, ఇంకా ఈ సీజ్ ద షిప్ మొన్నే చూసారు, ట్రెండ్ అవుతుంది. అలాంటి ఇంకా వస్తాయి. ఇలాంటి లీడర్ని అసలు ఎప్పుడైనా చూసావా? లేదండి, అదే ఇది ఫస్ట్ టైం. నిన్న 100% కొట్టేది కూడా పవన్ కళ్యాణ్ కొట్టింది. ఎలా చూడాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్? ఓజీ అంటామండి, మూవీ మళ్ళీ చూడాలనుకుంటున్నాను. మాటలు ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గురించి? వాళ్ళు ప్యూర్ లీడర్ అండి. నమస్తే అండి, మీ పేరేంటి? నాగులు మీద ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారంటే ఏం చెప్తారండి? గత 5 సంవత్సరాలు చూస్తారు, ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది? 5 సంవత్సరాల్లో ఏదో నడుస్తుంది అంతే. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది? ఇటైతే ఎవరు రాలేదు కదా, వరదలు అయితే బాగానే ఉందిలే కానీ అంతకుముందు అంటే మనకి. ఓకే, కమింగ్ టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అనేది కంప్లీట్ చేయాలి, గుంటూరున్న ఫినిష్ అవ్వాలి, సంక్రాంతి లోపు కంప్లీట్ అవ్వాలి ఈ నెల రోజుల్లో అని ఫోకస్ చేసుకున్నారు కదా. రోడ్ల మీద ఫోకసింగ్ ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు? రోడ్లు అయితే బాగానే ఉన్నాయి, రోడ్లకి ఇబ్బంది లేదు, మొత్తం నీట్గానే చేశారు. గత 5 సంవత్సరాలు అనేది రోడ్లు అనేది ఎలా ఉండేది అంటే వెళ్ళేటప్పుడు చూస్తాం కదా, ఫ్యామిలీతో వెళ్ళినా పిల్లలతో వెళ్ళినా రోడ్ల మీద చూస్తాం కదా, రోడ్లు ఎలా ఉన్నాయో తెలుస్తాయి కదా. అప్పుడు ఎలా అనిపించినాయి, ఇప్పుడు ఎలా అనిపించింది? అప్పుడైతే అందరికీ తెలిసిందేగా, ఇబ్బంది పడ్డాం. వీళ్ళు వచ్చిన తర్వాత అయితే మాత్రం బాగానే ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదు. ఎంత పెద్దవాడైనా సరే, ఎవరైనా సరే పక్కకు తోయాల్సిందే, తన అనేది ఏమీ లేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. ఆయన మాటలకు మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి మాట, ఆయన ఏం చేసినా సరే కనిపించకుండానే చేస్తున్నాడుగా పని అనేది. మీకు ఇప్పుడు చూస్తున్నారు కదండి, అంటే ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని నమ్మకం అనేది ఏర్పడింది ప్రజలకి. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మనకి వెనకబడే ఉండిద్ది అభివృద్ధి అనేది. ఈ ప్రభుత్వం ద్వారా నమ్మకం ఎలా ఉంటుంది, ప్రజల్లో ఎలా ఉంది? ఇంకా ఆయన వచ్చి 6 నెలలే అవుతుందిగా, ఇంకా మనకి అంత వరదల్లో అయితే మనల్ని చూసుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 40 years ఇండస్ట్రీ, నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐటీ కంపెనీలు తెచ్చాను, హైదరాబాద్ డెవలప్ చేసింది నేనే ఆయన అంటూ ఉంటారు కదా. మరి అంత పెద్ద మనిషిని మన ఆంధ్రాకి సీఎంగా చేయించుకున్నాం. మరి 6 నెలలు అయినా కదా, గతంలో ఆయన చూసాం కదా. ఆయన ద్వారా ఏమన్నా? ఆయన ద్వారా అంటే బాగానే ఉంది, ఏదేమైనా బాగానే ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన నెంబర్ 1 అంతే. ఎందుకంత నెంబర్ 1? చెప్పకుండా చేసుకుంటూ పోతున్నాడుగా. గతంలో చూసుకుంటే ఆయన డిప్యూటీ సీఎం అవ్వకముందు చాలా భయపడ్డారు కదండి ప్రజలు కూడా. సినిమా నటుడు ఎలా చేస్తాడు ఏంటి, అసలు ప్రజల్లో కలిసిపోయి ఉంటాడా లేదా అని. ఇప్పుడు ఆయన పనితీరు చూసి ఎలా అనిపిస్తుంది? ఆయన పరిస్థితిగా ఉండే బాగానే ఉన్నాడు. ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? పనితీరు బాగానే ఉంది. నమ్మొచ్చు అంటారు అసలు పవన్ కళ్యాణ్? నమ్మొచ్చు. ఎందుకని అంటారు? చేసుకుంటూ పోతున్నాడు కదా పని, ఏమీ చేయట్లేదు అంట కదా. అన్ని పిచ్చి మాటలు. మనిషి మరి వెళ్తున్నాడు, చేసుకుంటూ వస్తున్నాడుగా. వెళ్ళలేని చోట్లకు కూడా ఆయన వెళ్ళి వస్తున్నాడు కదా. మరి తప్పు చేసే వాళ్ళకి ఎవరికైనా పవన్ కళ్యాణ్ అంటే భయం పుట్టిద్ది అంటారా? పుట్టిద్ది, పుట్టకుండా ఎలా ఉండిద్ది. ముందు ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? ఇంకా సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. ఒక మాటలో ఏం చెప్తారు? ఆయన నెంబర్ 1 అంతే.